కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి జరగండి. తోడు 1,80,000 గవర్నమెంట్ వస్తుంది. ఒకేసారి అన్ని చేసుకోవచ్చు. మంచినీళ్ళు శుభ్రం తాగాలి. నువ్వేదో మొరటుగా ఏ నీళ్ళు పడితే అన్నిటి తాగితే దాని ఉపయోగం ఉండదు. ఇక అంటే ఏదో పని చేసుకోకపోతే జరుగుబాటు లేదండి, ఏదో పని చేసుకోవాలి. కరెక్ట్. మంచినీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు తీసుకుంటారు అక్కడ బాగా. గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకో. నిన్న కాడ ఇది వచ్చి మళ్ళీ బాడీ అంతా కూల్ అయిపోవటం అడ్డం. ఇది కట్టుకున్నాక దానికి ఒక 70,000 ఇస్తారు. అది 5,000 ఇచ్చారు కట్టుకో. మరి మళ్ళీ 26 మార్చి తర్వాత మీకు ఎప్పుడు ఇది శాంక్షన్ కాదు. కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి పథకాలు అయ్యి టైఫాయిడ్ జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉండాలండి. నాకు ఇల్లు అనండి అయ్యా ముగ్గురి కొద్దిగా చూసి ఎన్యూమరేషన్ జాగ్రత్త చేయమనండి. ఇక్కడ ఇల్లు చేశారా? ఇది చేశారంటండి. ఒక ఇల్లు అయితే మరి చాలా ప్యాథటిక్ కండిషను, చాలా పేదవాళ్ళు ఏమైనా ఇమీడియట్ చేయగలిగితే అంటే ఈవెన్ రైస్ గీస్ కూడా లేదు. ఏమన్నా ఓట్స్ అటువంటి ఏమన్నా బండి చెప్పి ఎవరు గారు ఇమీడియట్గా ఆ బండి అంతా ఇప్పించింది. నాకు నాది అనేది ఏది లేదు. నాకు ఏదో న్యాయం చేసి కరెక్ట్ గారు. ఇప్పుడు చార్ట్ రైలు ఒక 9 హౌస్ సైట్స్ ఎవరికి ఎలాట్ కాకుండా ఉన్నాయండి. 1.5 సెంట్ ఉంది కదా, 1.5 సెంట్ లేదు 3 సెంట్స్ మన పాలసీ 3 సెంట్స్ కదా. ఎస్ 2 కలిపి ఇచ్చేద్దాం. ఎస్ ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఒక 3 సెంట్స్ ఇచ్చేసేసి ఇల్లు శాంక్షన్ చెప్పారు. ప్రపోజల్ తహసీల్దార్ పెడతారు. ఆ ప్రొసీజర్ ఏముంది ఇమీడియట్ చేసేది. మరి చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఇద్దరు కనపడ్డారు, ఇద్దరున్నారు. ఓకే సార్ నాకు చెప్పాలా? హాస్పిటల్ 3 సెంట్లు రాసి పంపించేయండి. బాగున్నారా? రేషన్ వస్తుందా? రేషన్ వస్తుందా? దాంట్లో ఎవరికి చెప్తాను మామూలుగా నేనే తీసింది 20 అడుగులు లోతుందండి. మన గొర్రెపిల్ల ఒకటి దీంట్లోకి వెళ్ళింది. దీనికి పట్ట వేసారు చుట్టూ. ఈ గొర్రెపిల్ల దాంట్లోకి వెళ్ళేపాటికి అందుకోపోయి జారిపోయాడు. మాకు ఫోన్లు చేసి మేము వెళ్ళి దిగేపాటికే చనిపోయారు. పెట్టేసి పాప బాబండి ఆయనకి
ఇంకెవరైనా పడతారండి ఇదే కాదు నేను గవర్నమెంట్ నుంచి వచ్చేది